మాటకి పర్యవసానం, ఆ మాటకి జవాబే ఈ రోజున మీ ముందుకు వచ్చి అందరం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన అన్ని కలిపి వచ్చినాయి. ఆ రోజు అందరూ అడిగారు ఎలా సాధ్యపడుతుందని. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ నేల మీద పిచ్చి మమకారం, ప్రజల మీద కాపాడుకోవాలి అని ఒక ఆకాంక్ష ఉంటే అన్ని జరుగుతాయి. మనం జరిపించాం. అలాగే సాగునీరు, మనకి సాగునీరు ఇందాక వస్తూ ఉంటే దాంట్లో కాలువల్లో అసలు మొత్తం నానా చెత్తారం పడిపోయింది. నానా చెత్తా చెదారం, పూడికలు తీయలేదు, నా కంటికి కనిపిస్తూ ఉంది. అలాగే మనకి రేపల నియోజకవర్గ పరిధిలో 1,50,000 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా 3 ఏళ్లుగా కాలువలకు మరమ్మతులు లేవు, పూడికలు లేవు అని చూస్తూ ఉంటే నా కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. గుర్రపు డెక్కు ఉంది, నానా చెత్త, ప్లాస్టిక్, చెత్త చెదారం అన్నీ పడిపోయి ఉన్నాయి. ఇంతమంది ఇరిగేషన్ శాఖ ఉంది, పూడికలు కూడా తీయలేకపోయారు. ప్రాజెక్టులు పక్కన పెట్టండి, పోలవరం పక్కన పెట్టండి, పట్టిసీమ ప్రాజెక్టులు పక్కన పెట్టండి, పూడికలు కూడా తీయని ప్రభుత్వం ఇది. మరి ఎక్కడి నుంచి పెట్టి మనకి వరి దిగుబడి తగ్గదా? తెలంగాణకి ఒకవైపు వరి దిగుబడి పెరిగిపోతా ఉంటే మనకి దాదాపు ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల పైగా వరి దిగుబడి తగ్గిపోయింది. కనీసం పూడికలు కూడా తీయలేని ప్రభుత్వం. పేకాటలు క్లబ్లు నడపడానికైనా హుషారు ఉంది, కానీ కనీసం మన కాలువల్లో పూడికలు తీయలేరు. రైతు కన్నీరు ఎవరు తుడుస్తారు? రైతు బాధని మొన్న ఒక కవితా రూపంలో చెప్పాను, శేషేంద్ర గారిది. భూములు ఎందుకు దున్నుతున్నానో తెలియదు, డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు, నా బతుకొక సున్నా కానీ నడుస్తున్నాను. ఎంత బాధాకరం. 3,000 మంది కౌలు రైతులు చనిపోయారు. 3,000 కౌలు రైతులు చనిపోతే నాకు బాధ కలిగి ఏ విధంగా సహాయం చేయాలంటే ఒక పేపర్ స్టేట్మెంట్, పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు. నా వంతు నేను ఏదైనా చేయగలనా అని చెప్పి పార్టీ తరపు నుంచి, నా తరపు నుంచి ఒక్కొక్క రైతుకి ₹1,00,000 చొప్పున అందరికి ఇచ్చుకుంటూ వెళ్ళాం మేము. నిజంగా ఒక ఎకరం రైతు నాకు రైతాంగం చెప్తా ఉన్నారు, అన్నీ బాగుంటే అజెండా దించండి, అన్నీ బాగుంటే ఒక్కొక్క రైతుకి 25,000 నష్టం, కౌలు రైతుకైతే 35,000 నుంచి 45,000 నష్టం. ఎప్పుడు గిట్టుబాటు ధర వస్తుంది? ఎప్పుడు లాభసాటి ధర వస్తుంది? ఎప్పుడు ధరల స్థిరీకరణ నిధి నుంచి అండగా నిలబడతా ఉంటే పొలిటికల్ స్టెబిలిటీ కావాలి, అందరం కలిసికట్టుగా ఉండాలి. ఇదేదో జనసేనకో, తెలుగుదేశంకో, చంద్రబాబు నాయుడు గారికో, లేదంటే భారతీయ జనతా పార్టీకో, నాకో కాదు. ఇది రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలు కావాలి అంటే అనగానే సత్యప్రసాద్ గారు లాంటి వాళ్ళు కలుపుకెళ్ళాలి, అలాగే మన చంద్రశేఖర్ గారిని కలుపుకెళ్ళాలి. వీళ్ళందరికీ ఎందుకు? నేను ఒకటే అనుకున్నా, నేను బతికుండగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను, తెలుగు ప్రజల ఐక్యతకి అన్యాయం జరగనివ్వను, భారతదేశ సమగ్రతకి అన్యాయం జరగనివ్వను, భంగం వాటిల్లనివ్వను. పొలాల్లో నిలిచిపోయిన డ్రైన్లు పారుదల గాక కుళ్ళిపోతా ఉంది. ఇక్కడ ఒక్క మన రేపల్లి సమస్య కాదు, ఏ మూలకెళ్ళిన ఇదే సమస్య. మనకి ముఖ్యంగా అరవపల్లి, ఉప్పూడి పరిసరాల డ్రైన్లు, వాటిని మీరు చూడండి, అక్కడ వెళ్ళి చూస్తే గుర్రపు డెక్క, నాచు, ప్లాస్టిక్, రకరకాల నానా వ్యర్థాలతో నిండిపోయింది. ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎవరు మాట్లాడతారు? మనకి బాధ్యత గల నాయకులు కావాలి. కూర్చున్న ఎమ్మెల్యేలు తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి ఇళ్లకొచ్చి ప్యాకాట క్లబ్లు నడిపించడం తప్ప వీళ్ళకి డ్రైన్లు పొడ్చాలని, డ్రైన్లు శుద్ధి చేయాలని బాధ్యత లేదు వీళ్ళకి. ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. అరే, అన్నం పెట్టే రైతుకి అండగా లేని కాడికి ఎందుకు? మరి చుట్టుపక్కల మన జీవనదులు బోల్డన్ ఉన్నాయి, మనకి ఇన్ని పంట కాలువలు ఉన్నాయి, ఇన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఇంకా తాగునీటికి సమస్య ఉంది. ఏ నియోజకవర్గంకి వెళ్ళు తాగునీటి సమస్య. ఒక జల్ జీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వానికి ఉంది, ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసింది. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు కుళాయి కావాలని నిధులు వచ్చినాయి, 100 కోట్ల నిధులు వచ్చినాయి. ప్రతి జిల్లాకి డబ్బులు సద్వినియోగం చేయాల, దాంట్లో డబ్బులు కొట్టేద్దాం అనుకుంటున్నారు తప్ప ఒక్కొక్క ఇంటికి ఒక కుళాయి పెట్టాలి. డబ్బులు వస్తున్నాయి, డబ్బులు ఉన్నాయి. అరే, అన్ని మాటల మీద వెనక్కి తీసుకొని కనీసం తాగునీటి అవసరాలు కూడా తీర్చలేని ప్రభుత్వం. రేపల్లె ఒక సముద్ర తీరం ప్రాంతం ఎంత గొప్పగా డెవలప్ చేయొచ్చు, ఎంత గొప్ప పర్యాటక కేంద్రంగా తయారు చేయొచ్చు. కానీ ఇది పేకాటకి కేర్ ఆఫ్ అడ్రస్గా అయిపోయింది. పేకాటకి యువతకి మనం ఏం చెప్తాం? పేకాటక. అటు మనం గుడివాడికి వెళ్తే పేకాట క్లబ్లు, బందర్కి వెళ్తే పేకాట క్లబ్లు,
అటు ఉత్తరాంధ్ర వెళ్తే పేకాట క్లబ్లు, మట్టి మాఫియాలు, దోపిడీలు, దాడులు తప్ప ఒక్క అభివృద్ధి లేదు. మాట్లాడదామంటే భయపెడతారు, నోరు తెరుద్దామంటే గొంతులు కేద్దామంటారు. అరే బలంగా అంటే అందరినీ మనకి విచ్ఛిన్నం చేద్దామని. మనం భయపడితే సమాజంలో అభివృద్ధి రాదు. నేను మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చాను. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. అభివృద్ధి జరగాలి. ఇప్పుడు వాగు పూడికలు తీయకపోతే మన సముద్రంలోకి వెళ్లాల్సిన నీళ్లు పంట పొలాల వైపు వచ్చి కుళ్ళిపోతా ఉన్నాయి. దీని గురించి మాట్లాడేవాడు ఎవడు లేడు. మీకు ఉదాహరణకి